పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా విషయంలో రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్ర పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ కమిటీ పరిస్థితులను సమీక్షిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాలు, బ్లాక్ మార్కెట్ నిరోధానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్లుగా వివరించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ప్రాధాన్యత క్రమంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పెట్రోల్ బంక్లో ఉన్న నిల్వలు, వినియోగ వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాధారణ రోజులు 36,189 కిలోమీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం ఉండగా ప్రస్తుతం 1,88,210 కిలోమీటర్ల నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ఇంధన కొరతపై సామాజిక మాధ్యమంలో అపోహలు, భయాందోళనలు సృష్టించే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా వెల్లడించారు. ప్రజలు అపోహలకు లోను కాకుండా ఉండాలని సూచించారు. శిలజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈవీ వాహనాలపై 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించినట్లు చెప్పారు. ఈవీ తయారీ, బ్యాటరీ రంగాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. హైదరాబాద్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను దశల వారీగా ఈవీలుగా మార్చే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. ఆర్టీసీలో కూడా ఇకపై ఈవీ బస్సుల వినియోగాన్ని పెంచనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.